బుద్వేల్ పట్టణంలోని సిద్ధవటం రోడ్ ఎస్సీ కాలనీ వద్ద ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎక్సైజ్ సిఐ సీతారామిరెడ్డి, అర్బన్ ఎస్ఐ కొండారెడ్డి, డాక్టర్ వాసుదేవరెడ్డి, డాక్టర్ సత్యప్రసాద్, ఫైర్ ఆఫీసర్ హాజరై ప్రారంభించారు. ఆంజనేయ స్వామి దేవాలయ ఆధ్వర్యంలో ఉచిత నీటి సరఫరాను ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా డాక్టర్ రమణ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి సమ్మర్ ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా వాటర్ తీసుకుంటేనే ఈ ఎండాకాలంలో కూడా మనం సర్వే కాగలము. ప్రతి ఒక్క జీవికి కూడా నీటి అవసరము చాలా వరకు ఉంది. ఇప్పుడు దారిలో పోయే వాళ్ళకు కూడా ఇటువంటి నీటి సరఫరాను అందించి మంచి కార్యక్రమం చేపడుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాల్సిందిగా కోరుతున్నారు. వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వేసవి కాలంలో ప్రజలందరికీ చల్లటి తాగునీరు అందించడానికి గాను ఈ చలివేంద్రాన్ని ప్రారంభించిన యాజమాన్యానికి మా అభినందనలు. అదేవిధంగా అందరి దాతలను ఒకసారికి చేర్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసి ప్రజలకు సేవ చేయాలని ఈ అవకాశం ఇచ్చిన. సో గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి మన అర్బన్ వార్తా రిపోర్టర్ అయినటువంటి రమణ గారు ఆధ్వర్యంలో చలివేంద్రాలు నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది దాతల్ని పోగు చేసి ఆయన ఈరోజు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం, అందులో ఎస్ఐ గారితో సిఐ గారితో పాటు మేము కూడా పాల్గొంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఇటువంటి చలివేంద్రాలు డెవలప్ అయిన అంటే ఇటు ట్రాపికల్ కంట్రీస్ లైక్ అంటే మిడిల్ ఈస్ట్ కానీ లేకపోతే వేరే కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్లో చలివేంద్రాలు ఎక్కడ ఉండవు. సో వాళ్ళకు ఉండేది బస్ సెంటర్స్ ఉంటాయి. బస్ సెంటర్స్లోనే ఈ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఎండాకాలంలో ఓఆర్ఎస్ అనేది ఉంటాయి.
దురదృష్టం ఏంటంటే మనం 20 సంవత్సరాల నుంచి మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉంది, ఇంకా 20 సంవత్సరాలు అభివృద్ధి చెందుతూనే ఉంటాం. సో ఈ సిస్టమ్స్ చేయాల్సిన పనులు మన ప్రైవేట్ వ్యక్తులు లాంటి మన రమణ గారు చేయడం నిజంగానే చాలా సంతోషకరమైన విషయం. సో ప్రతి సంవత్సరం ఆయన ఇటువంటి చలివేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ చలివేంద్రం వల్ల చాలామంది ప్రత్యేకించి రైతు బజార్కి వెళ్ళే రైతులకు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, ఏమైనా కూలీలు కానీ చాలా ఉపయోగపడుతుంది. ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం ఎంతమంది ఈ సర్వీసెస్ ఉపయోగించి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడికి వచ్చే వాటర్ తాగడానికి వచ్చే వాళ్ళు ఆ ఓఆర్ఎస్ గడ కలిపి తాగితే ఇంకా కొంచెం వాళ్ళకి ఈ వడదెబ్బ పడకుండా వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో భవిష్యత్తులో కూడా రమణ గారు మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు, సంఘ సేవా కార్యక్రమాలు చేయాలని, అందులో అలాంటి డాక్టర్ల సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేసుకుంటూ ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.